సో ఇక్కడ అక్కడ నుంచి వచ్చిన మాది ఇక్కడ కూడా ఒక అమ్మ అమ్ముతుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ నీ పేరు? పేరు రత్నమ్మ. ఏడికెళ్ళి వచ్చినావు అమ్మా నువ్వు? కర్ణాటక. మరి కర్ణాటక నుంచి వచ్చినావా? ఎన్నేళ్ళ సార్ అమ్ముతున్నావు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఇక్కడేనా? ఎట్లుంటది గిరాకీ? మామూలుగా అంటే ప్రతిరోజు ఎన్ని ఉంటావు అమ్మా? ప్రతిరోజు ఎన్ని నెలలకి ఉస్మాన్ గంజ్ ఏం లేదు, ఇక్కడే అమ్ముతారా? ఏడికెళ్ళి సార్ ఇదంతా? మార్కెట్ లోకి వెళ్ళదు. మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటారు. ఎట్లుంటది గిరాకీ? నడుస్తుంది బాగానే. మాది హోల్సేల్ గా హోటల్ సప్లై అది. సో ఇప్పుడు అక్కడ షాపులలో కూడా ఇట్లనే పొట్టు తీసి పట్టి అమ్ముతున్నారు. మీరు పట్టి ఇవ్వరా? ఇక్కడ ఇస్తారా? మిషన్ లేదు, మిషన్ ఉండదు. జస్ట్ ఇట్లా పొట్టు తీసిన అమ్ముతారు. షాప్ లో మిషన్ పెట్టుకుంటాం. దానికి ఒక సైడ్ అది కరెంట్ బాగా కావాలి కదా పెద్ద మీద. అవునవును. అట్లానే మేము మామూలుగానే అమ్ముతాం. ఎట్లుంటది కేజీ? ఎట్లుంటది? 120. ఇది ఒకటి 140, ఇది 100. రెండు కలిపి 120. ఎట్లుంటది గిరాకీ? ఏ రోజు మంచి గిరాకీ వస్తుంది మీకు? శనివారం ఆదివారం మంచిగా ఉంటుంది. శనివారం ఆదివారం ప్రతిరోజు ఎన్నో ఉంటాను? రోజు ఎన్నో ఉంటాం. 30 ఏళ్ళ సంద అమ్ముతున్నాం మనం. మరి ఎట్లా మంచిగా నడుస్తుందా ఇల్లంతా? ఏమైనా ఇబ్బంది అవుతుందా? అవుతుంది అట్లే ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎండాకాలంలో ఎండ, ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షాకాలం ఎట్లా మరి? వర్షం గొడవ పెట్టుకొని కూర్చుంటాం. వర్షం రోడ్ మీద నీళ్ళు వస్తా ఉంటాయి. చెప్పుతాలు వేసుకుంటాం, పైన గొడవ పెట్టుకుంటాం. అట్లనేనా? ఇంకా నా ఇల్లు నడవాలంటే ఏదో ఒకటి చేయాలంటే ఇక మాకు హోటల్ సప్లై ఉంటది. ఇక అట్లా ఫోన్లలో బుక్ చేసుకోవాలి. ఓకే ఓకే. మీరే అమ్ముతారా? ఇంట్లో వాళ్ళు కూడా? మాది మేమే అమ్ముతాం, వాళ్ళకి వాళ్ళు అమ్ముతాం. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తారు మీకు? పిల్లలు ఉన్నారమ్మా? పెద్దలేనా? వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు? 3 బిడ్డలు, ఇది ఒక కొడుకు. పెళ్లిళ్ళు అయిపోయినాయి మరి? అందరు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు. సో ఇదన్నమాట. అమ్మ కూడా కర్ణాటక వెళ్ళి వచ్చిందంట. వారం అంతా ఇదే ఇన్నే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే హోటల్ కి కూడా సప్లై చేస్తారంట వీళ్ళు. సో ఇప్పుడు కొన్ని సీజన్స్ లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు వర్షాలు పడ్డాయనుకో చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని వీళ్ళు ఏంటంటే ముందుగానే కొన్ని హోటల్స్ కి, కొన్ని రెస్టారెంట్ కి సప్లై చేయడం తోటి అటు ఇటు నెలకు కావాల్సిన రెంట్ కానివ్వండి, సరుకులు కానీ పైసలు అయితే తీసుకుంటారు. సో ఇది వీళ్ళు కూడా పొట్టు తీసిన అమ్ముతారు. కానీ వీళ్ళకి ఏంటంటే ఇక్కడ కరెంట్ సప్లై ఉండదు కాబట్టి పట్టి ఇవ్వడానికి ఉండదు. షాప్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఫ్రీగా పట్టిస్తారు. బట్ వీళ్ళు కూడా క్వాలిటీ, కొంచెం ప్రైస్ కూడా కొంచెం ఇంకా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రోడ్డు మీద పెట్టుకుంటారు కాబట్టి ఇంకా కొంచెం తక్కువ ఉంటది. సో ఇక్కడ చూసుకుంటే కూడా చాలా మంది రోడ్డు మీద పెట్టుకునే ఉన్నారు ఇదే గల్లీలా. ఇప్పుడు అక్కడ మనం ముందు చూస్తే మొత్తం షాపులు ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వస్తా ఉంటే మొత్తం రోడ్ సైడ్ పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. మరి ట్రాఫిక్ వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టారా అమ్మ? రోడ్ మీద పెడతారు, అప్పుడప్పుడు వెనక్కి జరుగుతాం. వాళ్ళు కూడా ఇబ్బంది పెడతా ఉంటారు, ఛాలెంజ్ చేస్తారు. మీ మీద కూడా ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేస్తారు. మీకేమొస్తుంది అమ్మా? అమ్ముతే ఎంతో కొంత కూలీ పడుతుంది. అప్పుడప్పుడు సంచులు వేసుకోవతారు, ఛాలెంజ్ గట్టి చేస్తాం, కాంటర్లు తీసుకోవతాం. అట్లా కూడా నడుస్తుంది. రోజు వాళ్ళు వస్తారంటే తీసి పైన పెట్టుకుంటాం. మరి షాప్ వాళ్ళు ఏమన్నారా? వెనకాల చాలా ఏళ్ళ నుంచి కూర్చున్నాం, ఏమన్నారా? ఇంకా షాప్ వాళ్ళు ఏమమ్ముతారు ఇక్కడ? వాళ్ళు గేరింగ్ షాప్, అల్లం వెల్లిగడ్డ అమ్ముతారు. ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటాం. అట్లా గొడవ పడితే అట్లా ఇట్లా అంటే కూర్చొనియరు. మేము ఎవరితో గొడవ పడం, మంచిగా ఉంటాం. అట్లా అందరు ఒక దగ్గర ఉన్నట్లా ఉంటాం. సో ఇప్పుడు కొంతమంది ఉస్మాన్ గంజ్ నుంచి కూడా తెచ్చుకొని ఈ రోజు ఒక్క రోజు వచ్చి అమ్ముతారంట కదా? ఈ రోజు అమ్మేటోళ్ళు వీళ్ళు ఇంతే, వీళ్ళు తెచ్చి అమ్ముకుంటారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇన్నే ఉంటారు. సో ఎవరికైనా కావాలనుకుంటే షాపే కాకుండా అమ్మ దగ్గరికి 365 days అవైలబుల్ లో ఉంటది. అమ్మ పేరేదో అన్నారు? రత్నమ్మ. ఏడికెళ్ళి తెచ్చుకుంటావు అమ్మ ఇదంతా నువ్వు? ఉస్మాన్ గంజ్ నుంచి తెచ్చుకొని ఇప్పుడు గంజ్ నుంచి తెచ్చుకొని ఇండి అమ్ముకుంటావా? ఎట్లా గిరాకీ బానే ఉందా? సంచికి 6,000. మరి నీకు గిట్టుబాటు అవుతుందా? ఎన్నేళ్ళకెళ్ళి చేస్తున్నావు ఈడ? 5 రూపాయల కూలి నుంచి ఇప్పటి వరకు ఇన్నే ఉన్నావు. మరి ఎట్లా ప్లాట్లు, బిల్డింగ్ కట్టినావా? వస్తా గిరాకీ బానే ఉంటదా? ఎవరమ్మా మనది? కర్ణాటక వెళ్ళి వచ్చినావా నువ్వు? అప్పటి నుంచి ఇన్నే ఉన్నావు? ఉండేదే ఉంటావు మరి నువ్వు? అప్పుడప్పుడు పండుగలకు అట్లా పోతావేమో, పని ఇన్నే కదా? సో ఇదన్నమాట. అమ్మ చూసినట్లయితే 5 రూపాయల కూలి నుంచి ఇన్నే ఉందంట. 5 రూపాయలకి వెళ్ళి 150 కాడికి వచ్చినా ఇప్పటికి. మరి
అంటే ఒక్కదాని మీద తాత కూడా ఈడికే వచ్చేటోడా ఈయన చేసేటోళ్ళ మరి మరి ఇల్లేడా ఏడుంటావు నువ్వు అంటున్నా ఆహా ఆడికెళ్ళి వచ్చి ఈడ అమ్ముతావు అదే నడుచుకుంటా పోతావా పిల్లలు ఏమైనా బండి తెచ్చి తీసుకోపోతారా ఆహా అంటే ఆదివారం నాడు ఇక్కడికి వస్తారా మీరు ఓకే అంటే ఇక్కడ అల్లమెల్లి గడ్డకు సంబంధించిన మార్కెట్ ఇవాళ బంద్ ఉంటదేమో ఈ దుకాణాలు బంద్ ఉంటాయి ఈ రోజు తెచ్చి దుకాణాల ముందు పెట్టుకొని అమ్ముకుంటారు మీరు గంజలో పోయి ఆడ షాపా లేకపోతే ఆడ కూడా ఇట్లనే రోడ్డు మీద కూర్చుంటావా ఆదివారం నాడు శనివారం నాడు మంచి గిరాకు ఉంటదేమో అంతేనా మరి ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదా ఆ పోలీసు వాళ్ళు లేపుతారంట కదా కాంటలు ఎత్తుకోపోతారు బస్తలు ఎత్తుకోపోతారు అప్పుడు ఎట్లా మరి ఎట్లా చేస్తారు అప్పుడు పోయి పోలీస్ స్టేషన్ లో అడుక్కొని రావాలా సార్ ఏంటి సార్ అని చాలని కట్టాలి ఎంత తీసుకుంటాడు చాలని కూడా మీరు తెచ్చే మాల సగం పోతే మీకు ఏం మిగులుతుంది మరి ఆడ అంటే మాలని తమ్ముకున్నాక వాళ్ళకు మీరు పోయి కట్టాలా ఎట్లా మరి మీకు మిమ్మల్ని చూసే ఇస్తాడా లేకపోతే మీ ఆధార్ కార్డులు ఏమైనా తీసుకుంటాడు ఆయన మీరు జస్ట్ పోయి అడుక్కుంటే అడిగితే తెచ్చి వాళ్ళే వేసిపోతారా మీరు తెచ్చుకుంటారా పోయి ఎట్లా ఆటోలు వేసుకొస్తావా మీరు అందరు కలిసి ఒకటేసారి ఎంత పడితే అంత అందరు కలిపి ఈ అడ్రస్ చెప్పి ఒకసారి ఏడుందా ఇది ఉస్మాన్ గంజా ఇప్పుడు వర్షం ఇట్లా పడుతుంది అట్లా ఇబ్బంది కాదా ఆడ పెట్టుకుంటారా సో చూసారు కదా వీళ్ళకి కూడా ట్రాఫిక్ వాళ్ళు వచ్చి చలాన్ వేస్తారంట కాంటాలు లేకపోతే బ్యాగులు ఉంటాయి కదా ఆ బ్యాగులు కూడా ఎత్తుకుపోతూ ఉంటారంట వీళ్ళు పోయి మళ్ళీ పిఎస్ దగ్గరికి వెళ్ళేసి చలాన్ 1000 రూపీస్ వాళ్ళు ఎంత వేస్తే అంత చలాన్ కట్టేసి సామాన్ తీసుకొని రిటర్న్ వస్తారంట సో చూసారు కదా వీళ్ళైతే కొంతమంది కేవలం ఈ షాపులు బంద్ ఉన్న రోజు కొంతమంది వస్తే కొంతమంది ఏంటంటే 365 days ఇక్కడే కూర్చొని వాళ్ళు కూడా అమ్ముకుంటారంట